ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి రాజీనామా చేసిన 6 సభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు చైర్మన్. అయితే ఇప్పటికే చైర్మన్ను కలిసి వివరణ ఇచ్చినా మరోసారి పిలవటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి రాజీనామా చేసిన వైసీపీకి చెందిన 6 సభ్యులను మరోసారి వివరణ కోరారు చైర్మన్ మోషన్ రాజు. ఈ నెల 25, 26 తారీఖుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 2024 ఆగస్టులో కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, మాయన జకియా తమ ఎమ్మెల్సీ పదవులతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. చైర్మన్ మోషన్ రాజును స్వయంగా కలిసిన ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అయితే జకియా యూటర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి తన రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. 2025 మేలో మరోసారి వైసీపీతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్కు లేఖ రాశారు జకియా. తర్వాత బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. పోతుల సునీత బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. ఈ 5 ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ మోషన్ రాజును మరోసారి కలిసి తమ రాజీనామాల గురించి వివరించారు. అయితే వాళ్లపై ఎవరి ఒత్తిడైనా ఉందా అని చైర్మన్ ప్రశ్నించారు. కానీ తమపై ఎలాంటి ఒత్తిడి లేదని వాళ్లు చెప్పడంతో పాటు రాజీనామాలను ఆమోదించాలని కోరారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా కొద్ది కాలమే ఉండడం వల్ల పదవుల్లో కొనసాగుతారా అని కూడా అడిగారు చైర్మన్. కానీ తాము ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగలేమని వాళ్లంతా స్పష్టం చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు తాజాగా మరోసారి నోటీసులు పంపారు మండలి చైర్మన్. ఈ నెల 25ను విచారణకు రావాలంటూ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణను కోరారు. అలాగే ఈ నెల 26ను విచారణకు రావాల్సిందిగా మిగతా 5 సూచించారు. 6 సభ్యులు మరోసారి చైర్మన్ ఎదుట హాజరై వివరణిచ్చిన తర్వాత వాళ్ల రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారు.